హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నీ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి కుక్కర్కి మూతకు గ్యాస్ కట్టర్ ఉంటుంది కదా, గ్యాస్ కట్టర్ లూజ్ అయిపోయి విజిల్ సరిగ్గా రాదనమాట. ప్రెజర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అప్పటికప్పుడు మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు మనము దాన్ని తీసి పెడుతూ అలా ఉండలేము కాబట్టి, ఇలా గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిని కొద్దిగా తీసుకొని ఇలా కుక్కర్ కట్టర్కి అయితే గ్యాస్ కట్టర్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసేసి ఇంకా మూతకు పెట్టేసి ఇప్పుడైతే ఇంకా స్టవ్ పైన పెట్టేసి కుక్కర్ని అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల ఆ గోధుమ పిండి జిగటగా ఉంటుంది కదా, అది టైట్గా అతుక్కొని పోతుందన్నమాట. మూతకి అతుక్కొని పోయి ప్రెజర్ అనేది బాగా వస్తుంది, విజిల్ వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. మనమైతే ఏదైనా స్వీట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, పల్లి చెక్కలు కానీ ఏదైనా సరే స్వీట్స్ కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు మనము డబ్బాలో పెట్టేసామంటే డబ్బాలో మూత కొద్దిగా లూజు ఉన్నా సరే మొత్తం చీమలు అనేది పట్టేస్తూ ఉంటాయన్నమాట. చీమలు పట్టినది తినాలంటే తినలేము. మరి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. పొరపాటున మనం మూత లూజుగా పెట్టినా, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తీస్తూ పెడుతూ ఉంటారు కదా, మరి చీమలు పట్టకుండా ఉండాలంటే మనం ఏదైనా సరే స్వీట్స్ పెట్టుకుంటాం కదా, ఆ డబ్బాకి పైన కొద్దిగా ఇలా వెనిగర్ని అయితే అప్లై చేయండి. కొద్దిగా వెనిగర్ని అప్లై చేయడం వల్ల మనకి చీమలు అనేది అస్సలు పట్టవన్నమాట. మనం పొరపాటున మూత లూజ్గా పెట్టేసినా, మూత సరిగ్గా పెట్టకపోయినా సరే చీమలు అనేది పట్టవు, ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము అల్లాన్ని గీరుకుంటూ ఉంటాం కదా, ఇంకా సండే వచ్చిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కు పట్టుకుంటూ ఉంటాము. నాన్ వెజ్ ఐటమ్స్ రకరకాలవి చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనము సాటర్డే కానీ లేదంటే సండే కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కువ పేస్ట్ చేసుకోవాలన్నప్పుడు లేదంటే ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎక్కువగా పేస్ట్ చేసుకోవాలన్నప్పుడు మనం అల్లాన్ని గీరుకోవాలంటే టైం ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి, క్షణాల్లో అల్లాన్ని అయితే గీరేసుకోవచ్చు అనమాట. ఏం లేదండి, అల్లాన్ని అయితే ఈ విధంగా ఒక 2-3 పీసులు అయితే తుంచేసి ఇలా మనం వడియాలేంచే గరిట ఉంటుంది కదా, ఆ జాలి గంటెలో ఈ అల్లాన్ని పెట్టేసి ఇలా వేడి చేయండి. లైట్గా వేడి చేయాలన్నమాట. మనకి తొక్క వేడవుతుంది కదా, అలా వేడి చేస్తే సరిపోతుంది. ఇలా అటు ఇటు తిప్పుతూ వేడి చేయండి. ఎంత అల్లాన్నైనా సరే ఈజీగా మనమైతే పొట్టు తీసుకోవచ్చు అనమాట. కంపల్సరిగా అల్లాన్ని పొట్టు తీసుకొని వాడుకోవాలండి. అల్లం పొట్టు హెల్త్కి మంచిది కాదనమాట. అందుకోసమని ఇలా లైట్గా వేడి చేయండి. వేడెక్కిన తర్వాత ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క నిమిషం, అంటే పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు, కొద్దిగా చల్లారితే సరిపోతుందన్నమాట. ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే మనం పొట్టుని స్పూన్తో తీసినా లేదంటే ఏదైనా చాక్తో కానీ ఎలా తీసినా సరే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఫాస్ట్గా వచ్చేస్తుంది. అల్లం అనేది వేస్ట్ కాకుండా ఓన్లీ పొట్టు మాత్రమే వస్తుందన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఎక్కువగా అల్లాన్ని గీరుకోవాలన్నప్పుడు, ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్లప్పుడు కూడా అల్లాన్ని ఎక్కువగా గీరాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి అల్లం అనేది వేస్ట్ కాదు, అలాగే పొట్టు కూడా నీట్గా వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో అల్లాన్ని ఎక్కువగా ఉన్నప్పుడు అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే బెండకాయలు కట్ చేస్తాం కదా, బెండకాయలు కట్ చేసేటప్పుడు బెండకాయలకు జిగట ఎక్కువగా ఉంటుంది కాబట్టి కట్ చేసేటప్పుడు అతుక్కుంటూ ఉంటాయి. ఫాస్ట్గా కాదనమాట, చాకు ఫాస్ట్గా ముందరికి పోదు, ఎందుకంటే జిగటగా ఉంటుంది కాబట్టి. మరి మనకి ఉదయం పూట హడావిడిగా ఉంటుంది కాబట్టి మరి మనం ఫాస్ట్గా కట్ చేయాలంటే మనం బెండకాయలు కట్ చేసేటప్పుడు చాకుకి కొద్దిగా నిమ్మరసం అంటించేసి తర్వాత కట్ చేయండి. ఇంకా అసలు అతుక్కోదనమాట, జిగటగా చాకు అతుక్కోదు, చాలా ఫాస్ట్గా కట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా అయితే కనుక చేసామంటే మనకైతే ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఎంత జిగటగా ఉన్నా సరే మనకి అతుక్కోకుండా నీట్గా కట్ అవుతాయి అన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం బియ్యం కొన్నప్పుడు బియ్యం ఒరిజినలా కాదా, దీంట్లో ఏదైనా కల్తీ కలిసిందా అని తెలుసుకోవాలంటే ఇలా అయితే చేయండి. ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి. గాజు గ్లాస్ ఎందుకంటే బాగా కనిపిస్తుందని అంతే, లేదంటే ఏదైనా సరే నార్మల్దైనా తీసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అన్ని బియ్యం వేసేసి వాటర్ అయితే పొయ్యండి. వాటర్ వేసినప్పుడు బియ్యం
ఇలా పైకి మనం కలపాలన్నమాట. కలిపినప్పుడు పైకి తేలినాయి అని అంటే దాంట్లో కల్తీ కలిసింది, లేదంటే అవి కొద్దిగా ప్లాస్టిక్ బియ్యం కలిసినాయను, లేదంటే తాలు ఉంటుంది కదా, అంటే బియ్యం వడ్లగింజ మనకి బాగా కాకముందే, అంటే మనకి అది వడ్లు బియ్యం కాకముందే కట్ చేసింటారు, అంటే తెంపేసింటారు కదా, అలాంటివి ఉన్నా కూడా పైకి తేలుతాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బనానాలు బాగా మాగిపోయిన పండైన బనానా ఉంటాయి కదా, అవి మనం తినలేము, పడేస్తూ ఉంటాము. ఎక్కువగా మాగిన కూడా ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా, అందుకని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి. ఇది ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. బనానా ఫేస్ ప్యాక్ అయితే చూడండి, ఇలా మనము బాగా పండినది అయితే ఇంకా బాగుంటుంది. అండ్ మనము తెలియక పడేస్తూ ఉంటాం, పండిపోయింది దీన్ని తినలేమని. కానీ ఇలా అయితే చెయ్యండి. కొద్దిగా తీసుకోండి, ఇలా ఒక హాఫ్ కానీ లేదంటే ఒక పావు భాగం కానీ బనానాని తీసుకొని ఇది ఇలా మెత్తగా స్మూత్ అన్నామంటే మెత్తగా స్మాష్ అయిపోతుంది అనమాట. ఇలా స్మాష్ అయిన ఈ బనానాలో మనకి ఇలా మెత్తగా చూడండి ఇలా అయిపోతుంది కదా, దీంట్లో కొద్దిగా పసుపును వేయండి. పసుపును వేసేసి రెండింటిని కలిపేసేయండి. పసుపు, అరటిపండు రెండింటిని కలిపేసామంటే మంచి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి, ఇప్పుడు మీకు దీంట్లో ఇష్టమైతే కొద్దిగా మిల్క్, అంటే కాంచి చల్లార్చినవి కానీ లేదంటే పచ్చివైనా సరే కొద్దిగా పాలనైతే పోసేసుకోండి. పాలు, పసుపు, అరటిపండు 3 కలవాలన్నమాట. ఇలా చూడండి ఎంత బాగుందో, చూస్తే తినాలనిపిస్తుంది కదా. ఇలా బాగా కలిసిపోతుందన్నమాట. మనం మిక్సీకి వేయాల్సిన పని లేదు, ఎందుకంటే బనానా మెత్తగా అయిపోయింది కాబట్టి బాగా కలిసిపోతుందన్నమాట. తర్వాత దీన్ని మన ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఇది చాలా గ్లోగా ఉంటుంది, మన ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఫ్రూట్ ఫేషియల్ కదా, చాలా బాగుంటుంది అనమాట. బనానాతో ఇలా చేసి చూడండి, మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. అలాగే ఎక్కడైనా మచ్చలు అలా ఉన్నా కూడా పోతాయి అన్నమాట, మన రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల. ఇది మనకి పాలు అనేది మన స్కిన్ను చాలా స్మూత్గా చేస్తుంది. అలాగే పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. బనానా అనేది మన ఫేస్ను గ్లోగా ఉండడానికి చేస్తుంది అనమాట. పసుపు కూడా మన ఫేస్ను గ్లోగా ఉంచేలా చేస్తుంది అనమాట. చూడండి, ఇలా బాగా మసాజ్ చేసినట్లుగా మన ఫేస్ పైన చేయాలన్నమాట. ఇలా బాగా అప్లై చేసేసి ఇది పూర్తిగా ఆరేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. కొద్దిగా టైం పడుతుంది, మరి 10 మినిట్స్ అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్. మనం ఉదయాన్నే ఇలా మనము స్నానం చేసే ముందర అప్లై చేసేసుకొని మనం ఏదైనా పని ఉంటే చేసేసుకొని స్నానం చేసినా లేదంటే ఫేస్ వాష్ చేసినా కూడా సరిపోతుందన్నమాట. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నారంటే మన ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాల్సిన పని ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ తెచ్చుకుంటాం కదా, మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం పిండిని అలానే పెట్టేసామంటే ఒక్కోసారి ఉండలు కడతాయి, లేదంటే చెక్క పురుగు అనేది పడతా ఉంటుందన్నమాట. అలా పట్టకుండా ఫస్ట్ అయితే పిండిని ఇలా మనకి కొద్దిగా ఇలా ప్రెస్ చేసినట్టుగా చేయాలన్నమాట. అంటే ఎయిర్ గ్యాప్ లేకుండా చేయాలి. ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా ఒత్తేసామంటే పిండి అనేది తొందరగా పురుగు పట్టదు, అలాగే పాడవదు. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోండి, బనీన్ క్లాత్ అలాంటివి ఉంటాయి కదా, అవైతే బాగుంటుంది. క్లాత్ తీసుకొని దాంట్లో ఒక పిడికిడంతా ఉప్పును, కల్లుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పును వేసేసి ఇలా మూట మాదిరి కట్టేసేయండి. ఇలా కట్టేసేసి దీన్ని మనము జొన్న పిండిలో అయినా సరే గోధుమ పిండిలో అయినా సరే, ప్రస్తుతానికి నేను చూపించేది అయితే గోధుమ పిండి, ఇలా పిండిలో పెట్టేసి దీనిపైన పిండిని వేసేసేయండి. మళ్ళీ కొద్దిగా ప్రెస్ చేయండి. ఇలా పెట్టేసామంటే ఇంకా మీరు ఎన్ని రోజులకు వాడినా కూడా పురుగు పట్టదు. అలాగే మనకి పిండి అనేది పాడవదనమాట, ముక్కిన వాసన అలా రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము ఒక్కోసారి గాజులు ఎక్కించుకునేటప్పుడు కానీ లేదంటే ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు పొరపాటున ఇలా చెయ్యి అనేది కట్ అవుతూ ఉంటుందన్నమాట. మనకు తెలియకుండానే కట్ అవుతూ ఉంటుంది. లేదంటే గాజులు ఎక్కించుకునేటప్పుడు కూడా మనము అవి ఒక్కోసారి పగిలిపోయి ఇలా గుచ్చుకొని బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. చాలామందికి బ్లడ్ అనేది తొందరగా ఆగదు, అలానే వస్తూనే ఉంటుంది. అలా వచ్చేటప్పుడు ఫస్ట్ ఒకసారి సింక్లో అదే కుళాయి కింద కడిగేసేయండి, ట్యాప్ కింద కడిగేసేసి దీనిపైన పంచదార ఉంటుంది కదా, షుగరు, ఆ పంచదారని అయితే వేయండి. ఇలా వేసేసి కొద్దిసేపు జస్ట్ ఒక 20 సెకండ్స్ అలా పెట్టేసామంటే బ్లడ్ అనేది రావడం ఆగిపోతుందన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేనైతే ఎప్పుడైనా పొరపాటున చెయ్యి మనం ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కట్ అయినా ఇలానే చేస్తానన్నమాట. నాకు నార్మల్గా బ్లడ్ ఎక్కువసేపు వస్తూనే ఉంటుంది. అలా కాకుండా ఇలా షుగర్ వేసి పెట్టేసామంటే తొందరగా తగ్గిపోతుంది అనమాట. చూడండి, జస్ట్ ఒక 20 సెకండ్స్లోనే బ్లడ్ అయితే ఆగిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసుకోండి, లేదంటే చేతులనైనా వేసేసుకోండి. కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే వేసుకోండి, మనకి ఫేస్కి ఎంత అప్లై చేసుకుంటామో అంత. అలా వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా చిటికెడంతా పసుపును కూడా వేయండి. ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసేసి దీన్ని మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ ఇలా అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ అనేది న్యాచురల్ లుక్ వస్తుందన్నమాట. మన స్కిన్ కూడా చాలా షైనీగా కనిపిస్తుంది, అలాగే గ్లోగా ఉంటుందన్నమాట. ఎందుకంటే పసుపుని యాడ్ చేయడం వల్ల మనకి కొద్దిగా పచ్చపచ్చగా చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట. ఇలా అప్లై చేసేసుకొని మనం దీనిపైన కావలిస్తే కొద్దిగా పౌడర్ వేసుకొని, లేకపోతే అవసరం లేదు, నార్మల్గా స్టిక్కర్ పెట్టేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది. మనము పార్లర్కి వెళ్ళి ఫేషియల్ అవి చేయించుకోవాల్సిన పని ఉండదన్నమాట. ఎటువంటి మేకప్ కిట్ వాడాల్సిన పని అస్సలే ఉండదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా, ఇప్పుడైతే ధర తక్కువనే ఉన్నాయి, కానీ ఇంకా సమ్మర్లో అయితే నిమ్మకాయలు ఎక్కువగా ఉండేవి కదా. మరి ధర తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా మనమైతే వెయిట్ని వేస్ట్ చేయలేం కదా. మన నిమ్మకాయల్ని మనకి కొద్దిగానే రసం కావాలి, జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ రసం కావాలి అన్నప్పుడు మనం మొత్తం కట్ చేసామంటే నిమ్మకాయ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా చాకుతో కొద్దిగా కట్ చేయండి పైన. తర్వాత కొద్దిగా చిన్న హోల్ పెట్టేసి ఇలా మనకి ఎంత కావాలన్నా ఇలా పిండేసుకోండి. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అయినా సరే, ఇంకా ఎక్కువగా అయినా సరే ఇలా పిండేసుకోండి. ఇలా మనకు కావాల్సినంత పిండేసుకున్న తర్వాత ఇంకా ఆ నిమ్మకాయను వేస్ట్ కాకుండా మనం సగానికి కట్ చేసామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా వాడిపోతుంది. అలా కాకుండా ఈ తొక్కని మనం కట్ చేసిన తొక్క ఉంటుంది కదా, ఆ తొక్కను కూడా దానిపైన పెట్టేసేయండి. లేదంటే చిన్నది టూత్పిక్ ఉంటే దానికి గుచ్చి పెట్టేసేయండి ఊడిపోకుండా. ఇంకా నిమ్మకాయ అనేది మళ్ళీ మనం ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా అలానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, వేస్ట్ అవ్వదు, పాడవ్వదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కలుపుకుంటూ ఉంటాం కదా. కలిపేటప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాము, పాలు వేసిన తర్వాత ఇంకా బూస్ట్ అలా హార్లిక్స్ అలా వేస్తూ ఉంటారు చాలామంది. లేదంటే మొత్తం హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వేసేసి తర్వాత పాలనంతా పోసేస్తారు. అలా పోయడం వల్ల పాలలో సరిగ్గా కలవదనమాట. పాలులో సరిగ్గా కలవదు, అలాగే ఉండలుండలు కూడా ఉంటుంది. మరి అలా కాకుండా ఉండాలి, మనకి పాలు అనేది టేస్టీగా ఉండాలి, అలాగే బాగా కలిసిపోవాలి హార్లిక్స్ అయినా బూస్ట్ అయినా పాలుల్లో అంటే మనం ఫస్ట్ హార్లిక్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా పంచదార వేసేసుకొని ఫస్ట్ కొన్ని పాలు పోసుకోండి. ఇలా ఎక్కువగా పోయకూడదు, కొన్ని పాలు పోసేసి బాగా కలిపేసేసి తర్వాత మీకు ఎన్ని పాలు కావాలిస్తే అన్ని పాలు పోసేసుకోండి. ఇలా పోసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పాలు అనేది ఆ హార్లిక్స్ పాలు రెండు బాగా కలిసిపోతాయి అన్నమాట, ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా హార్లిక్స్ పాలులా కలవడం వల్ల పాలు కూడా టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. డైరెక్ట్గా పాలు మొత్తం పోయకుండా కొన్ని పాలు పోసి కలిపేసి తర్వాత మిగతా పాలు అయితే పోసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వెజిటబుల్స్ని కట్ చేసేటప్పుడు ఇలా అయితే చెయ్యండి. మనం కాకరకాయలు తెచ్చుకుంటాం కదా, కాకరకాయలను కట్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా ఒకసారి సింక్ కింద కడిగేసి ట్యాప్ కింద కట్ చేస్తాము. కానీ దీనిలో ఇవి ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అవి ఉండడం వల్ల దాంట్లో మట్టి అవన్నీ ఇరుక్కొని ఉంటాయన్నమాట. మనం చాలామంది తొక్క తీయరు, నేను కూడా తొక్క తీయను. మరి తొక్క తీయకుండా కట్ చేసేటప్పుడు అవన్నీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఇలా అయితే క్లీన్ చేయండి. ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి, దాంట్లో ఒక పిడికెడంత ఉప్పు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసేసి ఈ కాకరకాయలని అందులో వేసేసి ఒక 1/2 అవర్ లేదంటే ఒక 20 మినిట్స్ అయితే వదిలేసేయండి. అలానే వదిలేయడం వల్ల దానికి ఉండే మట్టి ఏది ఉన్నా సరే పోతుందన్నమాట. తర్వాత ఇలా బాగా ఒకసారి ఇలా రుద్దినట్లుగా అనేసి కడిగేసుకోవాలన్నమాట. ఇలా దాంట్లో నానబెట్టడం వల్ల దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా క్రిములు ఉన్నా పోతాయి. ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అందరూ కాకరకాయలని చేయి పెట్టి ఏరుకుంటూ ఉంటారు కదా, అందరూ ఏరుకోవడం అని కాదండి నేను చెప్పేది, అందరూ పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మనము ఏదైనా సరే చేసుకునేటప్పుడు నీట్గా చేసుకోవాలి. కాబట్టి ఇలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి కడగడం వల్ల మనకి దానిపైన ఉండే బ్యాక్టీరియా కానీ మురికి కానీ మట్టి కానీ ఏమీ లేకుండా పోతాయన్నమాట. తర్వాత చూడండి వాటర్ అయితే ఎలా వచ్చేసిందో, ఒక 2-3 సార్లు నార్మల్ వాటర్తో కడిగేసుకొని ఇంకా కట్ చేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. కావాలంటే ఇలా ఒక జాలి గిన్నెలో వేసి పెట్టేసామంటే ఆ వాటర్ కూడా అన్నీ కారిపోతాయి. తర్వాత అయితే ఈ విధంగా మీకు నచ్చిన సైజులో నచ్చినట్లుగా ఇలా అయితే కట్ చేసేసుకోండి. నేనైతే తొక్క తీయనమాట, తొక్క తీయకుండా కట్ చేసుకుంటేనే హెల్త్కి మంచిది. ఈ విధంగా అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి చాలామందికి కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు, కీళ్ళ దగ్గర వాసినట్టుగా ఉబ్బినట్లుగా అవుతూ ఉంటుందన్నమాట. మరి అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్
మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకొని, లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా కొద్దిగా ఇలా పప్పు గంటలు వేసేసి అది వేడైన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలను ఒక 4 వెల్లుల్లిపాయలను బరకగా దంచి దాంట్లోనే వేసి అది వేగుతూ ఉన్నప్పుడే కొంచెం వామును కూడా వేయండి. వాము ఈ వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై కావాలన్నమాట. మనకి పప్పులో తాలింపు వేయడానికి ఎంత ఫ్రై అవుతుందో అంతకంటే కొద్దిగా ఎక్కువగా ఫ్రై అయ్యేటట్టుగా బాగా వేడి చేయండి. తర్వాత దీన్ని కొద్దిసేపు అలానే వదిలేసేయండి, ఎందుకంటే ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి. తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఆయిల్ని మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో లేదంటే వాపులు ఉన్నాయో ఆ ప్లేస్లో కనుక అప్లై చేసామంటే మనకి కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ వాపులు కానీ లేకుండా పోతాయి. చాలా బాగుంటుందన్నమాట. మనకి మోకాళ్ళ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ ఎక్కడైనా నొప్పి ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నార్మల్ ఆయిల్ కంటే నువ్వుల నూనె కానీ లేదంటే ఆవాల నూనె కానీ బాగా పనిచేస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం చాపింగ్ బోర్డును రోజు వాడుతూ ఉంటాము. మనకి తెలియకుండానే దీనిపైన బ్యాక్టీరియా అయితే చేరి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము కట్ చేసి ఎత్తిపెట్టేస్తూ ఉంటాము. ఆ కట్ చేసినప్పుడు దానికి ఉండే తడి వల్ల ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది, మనకి కనిపించదనమాట. అందుకని మనం కనీసం ఒక 4-5 డేస్కి ఒకసారైనా ఈ విధంగా అయితే చాపింగ్ బోర్డుని అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే చాపింగ్ బోర్డు పైన ఇలా సాల్ట్ని అయితే చల్లేసేయండి. అలాగే లెమన్ ఉంటుంది కదా, ఒక 1/2 చెక్క లెమన్ తీసుకొని ఆ రసాన్ని కూడా పిండేసి దాంతో ఈ విధంగా రుద్దేసేయండి. ఆ ఉప్పు ఇలా నిమ్మ తొక్కతోటి రుద్దేసామంటే దానిపైన ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుందన్నమాట. ఇలా బాగా రుద్దేసేయండి. రుద్దేసేసిన తర్వాత ఇంకా కావలిస్తే కొద్దిగా ఉప్పును వేసుకోండి, అదేనండి సాల్ట్ను వేసేసి ఇలా బాగా రుద్దేసుకొని నీట్గా కడిగేసుకోవాలన్నమాట. మనము రెగ్యులర్గా కడగకపోయినా సరే ఇలా 4-5 డేస్కి ఒకసారైనా నీట్గా కడిగేసుకొని ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా మనం బాగా రుద్దేసి ఇంకా కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. చాపింగ్ బోర్డు కూడా స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా కడిగే వాళ్ళకైనా ఓకే, కానీ అప్పుడప్పుడు కడిగే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే చపాతీ కానీ లేదంటే పూరీ కానీ చేస్తూ ఉంటాం కదా. మనం పూరీ కానీ చపాతీ కానీ చేసేటప్పుడు పిండి కలిపినది అంతా ఒకేసారి అయిపోదు. ఒక్కోసారి ఎక్కువగా కూడా కలుపుతూ ఉంటాము. ఒక్కోసారి మనము కలిపినాక కూడా మనకి తక్కువగా తినాలనిపించి తక్కువగా చేసుకొని తింటూ ఉంటాము. మరి పిండి అనేది వేస్ట్ కాకుండా ఉండాలి, పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనమైతే ఒకటి ఏదైనా ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా, అదైతే తీసేసుకోండి. దానికి ఫస్ట్ ఆయిల్ అయితే ఇలా అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా పిండిని అయితే పెట్టేసేయండి. ఇలా పిండిని పెట్టేసేసి ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవదనమాట. అలాగే మనకి ఇది తీసిన వెంటనే చపాతీలు అయితే రుద్దేసుకోవచ్చు. నార్మల్గా పెట్టేసామంటే మళ్ళీ దాన్ని ఒక 1/2 అవర్ వెయిట్ చేయాలి, అది గట్టిగా అయిపోతుంది కాబట్టి. అలాగే ఇలా పెట్టడం వల్ల తీసిన వెంటనే రుద్దుకోవచ్చు, పిండి కూడా నల్లగా కాదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా. కరివేపాకు తెచ్చుకున్నప్పుడు కరివేపాకును ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి. మనము ప్రతిసారి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేము కదా, అందుకోసమని ఇలా అయితే చేయండి. 20 డేస్ వరకు కూడా కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక డబ్బాని అయితే తీసేసుకోండి. దాంట్లో ఒక టిష్యూ పేపర్ని అయితే ఇలా వేయండి. వేసేసి తర్వాత కరివేపాకును ఇలా తుంచి ఈ డబ్బాలు అయితే వేసేసుకోండి. ఇలా మన ఇంట్లో ఎంత కరివేపాకు ఉంటే దాన్ని బట్టి డబ్బాని అయితే తీసేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికైతే ఈ డబ్బాకు సరిపోయేటంతనే ఉంది కాబట్టి చిన్న డబ్బాలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇలా వేసిన తర్వాత ఇంకా దీనిపైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి. ఇలా వేయడం వల్ల మనకి ఆ టిష్యూ పేపరు వాటి నుంచి వచ్చే ఆ కరివేపాకు నుంచి వచ్చే తడిని పీల్చేస్తుందన్నమాట. పీల్చడం వల్ల మనకి కరివేపాకు అనేది పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఆ పుల్లల్ని కూడా పడేయకుండా మనం పప్పు తాలింపు పెట్టుకునేటప్పుడు అది కలుపుకోవడానికి, తాలింపుని కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ స్మెల్ బాగుంటుంది కాబట్టి ఇది కూడా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చూడండి. మనమైతే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి, ఒక చెంబంత వాటర్. దాంట్లో డెటాల్ అయితే వేయండి. డెటాల్ వేసిన తర్వాత కొద్దిగా కర్పూరం, అంటే ఒక కర్పూరం బిళ్ళలు ఉంటే ఒక 2-3 కర్పూరం బిళ్ళలను అయితే వేయండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏదైనా సరే, నైటీ కానీ లేదనే టవల్లు అలాంటివి ఉంటాయి కదా. నేనైతే ప్రస్తుతానికైతే నాప్కిన్ అయితే తీసుకొని చూపిస్తున్నాను. పెద్దవి తీసుకొని ఇవి ఎందుకు అని అంటే చెప్తాను. తర్వాత ఈ వాటర్లో ఒకసారి ముంచేసి ఆ క్లాత్ని అయితే తడి మొత్తం పోయేలాగా కాకుండా కొద్దిగా తడి ఉండేటట్టుగా పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇంకా ఒక చిన్న బాటిల్ అయితే తీసుకోండి, దాంట్లో ఈ వాటర్ని అయితే పోసేసుకోండి.
ఎందుకంటే ఈ వాటర్ని మనము సింక్ క్లీన్ చేసుకోవడానికి అలాగే టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి వాడచ్చు అనమాట. టాయిలెట్స్లో ఈగలు, ఒక్కోసారి సింకులో ఈగలు అందు వస్తూ ఉంటాయి కదా, మనం రకరకాల ఐటమ్స్ వేస్తూ ఉంటాం కాబట్టి బల్లులు బొద్దింకలు కూడా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఈ వాటర్ని సింక్లో టాయిలెట్స్లో స్ప్రే చేసుకున్నామంటే బల్లులు బొద్దింకలు రావు అనమాట. అలాగే మనం ఇప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా, నైటీది కానీ ఏదైనా కానీ తీసుకోండి, కొద్దిగా పెద్దగా ఉండేది. తర్వాత దీన్ని ఒక స్టిక్, మన ఇంట్లో దోమతెర కర్రలు అలా ఉంటాయి కదా, నేను ప్రస్తుతానికైతే ఇలా చూపిస్తున్నాను అనమాట. దాన్ని కట్టేసేసి ఎక్కడైతే బూజులు వస్తూ ఉంటాయో ఎక్కువగా ఆ ప్లేస్లో కనుక ఈ క్లాత్ను ఇలా బాగా తుడిచినట్టుగా చేసామంటే ఆ ఘాటుకు ఆ స్మెల్కు బల్లులు బొద్దింకలు అస్సలు రావన్నమాట. ఇది మనం కబోర్డ్లో కూడా ఇలా క్లాత్కు తడి చేసి ఇలా ఒక స్టిక్కు కట్టేసుకొని తుడుచుకోవచ్చు అనమాట. కబోర్డ్స్లోనైనా ఎక్కడైనా సరే బల్లులు బొద్దింకలు నల్ల ఈగలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే స్టవ్ దగ్గర కూడా ఈగలు వస్తూ ఉంటాయి, మనం వంట చేసేటప్పుడు ఈగలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. నైట్ టైంలో అయితే బొద్దింకలు బల్లులు వస్తూ ఉంటాయి. మరి బొద్దింకలు బల్లులు రాకుండా ఉండాలి అని అంటే ఇలా ఈ వాటర్లో క్లాత్ని ముంచేసి తుడిచేసేయండి. ఇంకా ఈగలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రావన్నమాట. అలాగే ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నామంటే మనం రోజు స్టవ్ తూడ్చేటప్పుడు స్టవ్ గట్టు పైన ఇలా దీంతో స్ప్రే చేసేసుకొని మనమైతే తూడ్చవచ్చు అనమాట. ఇలా చేసుకున్నామంటే మనకి ఇల్లు ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది, ఈగలు బల్లులు బొద్దింకలు రమ్మన్నా రావన్నమాట. ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఇలా స్ప్రే బాటిల్కి పోసుకోవడం వల్ల మనం రోజు స్టవ్ తూడ్చేటప్పుడు మనమైతే స్ప్రే చేసి తూడ్చవచ్చు అనమాట. సో ఇవండి ఈరోజు టిప్స్ అని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.